మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు వందనాలండి. మనము ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ కృపాశక్తిని ప్రభావం మాకిచ్చి బలపరచండి. అన్ని విషయాల్లో నాయన మీ నడిపింపు, మీ జ్ఞానము, మీ తోడును మాకిచ్చి నింపమని యేసునామమున ప్రభా, మీ సజీవమైన వాక్కు మా జీవితాలని సరిచేసేదిగా ఉంది. మీ యొక్క దివ్యమైన వాక్కు మమ్మల్ని బలపరిచేదిగా ఉంది. మీ ఘనమైన వాక్కు మా జీవితాల్లో ప్రభా మమ్మల్ని నడిపించేదిగా ఉందని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. మా జీవితాల్లో మీకు శ్రేష్టమైన ఈవిల్ని మాకిచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. దేవ, మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ జీవమైన వాక్కుతో మా జీవితాలు మరొకసారి తాకి బలపరచమని యేసునామమున విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని విశ్వాసులారా, మనము ఈరోజు కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండినెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదను. చెప్పబడిన ఈ వాక్య భాగంలోని చూస్తే, యెహోవా, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము అనే మాటని ఇక్కడ మనము చూస్తున్నాం. అందుకని దేవుని విశ్వాసులారా, మన జీవితాల్లో దేవుని యొక్క స్పందన మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి రావాలి అని మనం ఆశిస్తాం. అయితే స్పందన రావాలి అని మనం ఆశించినప్పుడు కొంత సమయము టైం మనం వెయిట్ చేయాలి. If we are very much eager, we cannot get any answer for the prayer. అందుకని మన జీవితాల్లో దేవుడు మనకి సమీపాన్ని ఉన్నారు, మనం ప్రేమించే గొప్ప దేవుడిగా ఉన్నారు. అలాగే ఆయన యొక్క ఆశ్రయాన్ని మనకి చూపిస్తున్న దేవుడిగా ఉన్నారండి. కాబట్టి మనం ఏ విషయంలో కూడా కంగారు పడకుండా మనము దేవుని మీద ఆధారపడి ఆయన మీద భారం వేసి మనము ముందుకు సాగాలి. మరి దేవునిలో మనము అలాగా ఓర్పు కలిగి వెయిట్ చేసినట్లయితే దేవుడే మనకి ఉన్నతమైనటువంటి రక్షణ మనకిస్తారు. అయితే ఈ లోకంలో సహజంగా మనకి కంగారు, ఆతృత, చిరాకు ఉంటాయి. కానీ దేవుని యొక్క కృపలో మనం బలపరచబడినప్పుడండి ఇవన్నీ కూడా మనము అధిగమిస్తాం. అందుకనే మన జీవితాల్లో మనము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రభావం కలిగిన వారిగా మనము ఉంటున్నాం. అందుకని దేవుని విశ్వాసులారా, ఈ సమయంలో మనం ఆలోచిస్తే దేవుని యొక్క ఉన్నతమైన ప్రభావము మన జీవితాల్లో మనకి ఎప్పుడు ఉంటుందంటే మనము మన సమస్తమును ఆయనకి అర్పించినప్పుడు. అందుకనే మనము మన జీవిత పరిస్థితుల్లో ఓర్పు కలిగి, మౌనం కలిగి దేవునిలో మనం ఉండాలి ఆత్మీయంగా అనే విషయాన్ని కీర్తనాకారుడు చెప్తున్నారు. అందుకనే మనము మౌనంగా ఉండడం అంటే దేవునిలో నిరీక్షణ కలిగి ఉండడం. అంతేగాని మౌనంగా ఉండడం అంటే మాట్లాడుకుని ఉండడం కాదండి. ప్రార్థన చేసి మన హృదయ ఆలోచనలు దేవుని మీద పెట్టి మనం స్వరం ఎత్తి మన దేవుణ్ణి చక్కగా కీర్తించి కొనియాడాలి. దేవుని యొక్క ప్రార్థనలో ధ్యానించాలి. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు దేవునికి ఉన్నతమైన ప్రభావం, నడిపింపు మన జీవితాలకి తోడుగా ఉంటుంది. అదే రీతిగా మనం ఆలోచిస్తే మన జీవితాల్లో దేవుడు ఆయన గొప్ప ప్రభావం కలిగిన రక్షకుడిగా ఉన్నారు. అందుకనే దేవుని యొక్క తోడు మనకు ఉంటుందండి. సో మనం మౌనంగా ఉండి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండడం అంటే అది కొంత కష్టమైన విషయంలాగా అనిపించవచ్చు. ఇట్ మే ఫీల్ ఎ బిట్ ఆఫ్ హార్డ్షిప్, బట్ కానీ దేవుని యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పుడు మనం క్షేమంగా నిలవగలము. అందుకనే మనము ఏమి చేయాలంటే మన యొక్క జీవితాన్ని దేవునికి మనము అర్పించుకోవాలి. మరి అలా అర్పించుకొని ప్రతిరోజు ప్రార్థన యందు మనం నిలకడగా నిరీక్షణ కలిగి ఉంటే దేవుడే మనకి గొప్ప కృపని చూపిస్తారండి. అందుకని మౌనంగా ఉండడం అంటే ఏంటో మీకు ఒక ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను.
మదర్ తెరిస్సా అనే మరి గొప్ప మిషనరీ మన ఇండియాకి వచ్చారు. అయితే ఆమె మన ఇండియాకి వచ్చినప్పుడు ఆమె దేవునికి పరిచర్యలో ఉంటున్నప్పుడు మరి ఎన్నో కష్టాలు శ్రమలు ఆమె అనుభవించారు. అయితే ఆ కష్టాల్లో శ్రమలో కూడా దేవునికి ఉన్నతమైనటువంటి నడిపింపు ఆమెకి తోడుగా ఉందండి. అందుకనే మన జీవితాల్లో మనం గమనిస్తే దేవునికి ఉన్నతమైనటువంటి ప్రభావము మనకి ఎప్పుడు ఉంటుందంటే ఆయన మీద ఆనుకుని ఉన్నప్పుడు. అందుకని మదర్ తెరిస్సా గారు ఏం చేశారంటే మరి ఆమె జీవితంలో ఒక పని చేశారు. అలాగా ఒకసారి ఆమెకి చాలా కష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఆమె ఎందుకు అలా సేవ చేస్తున్నారని విమర్శించినప్పుడు, ఆమె ఏదో ఆశించి నెగిటివ్గా సేవ చేస్తున్నారు అని చాలా మంది విమర్శించినప్పుడు ఆమె ఇలా చేశారు. ఆమె తన గదిలోకి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసేవారండి. దేవునికి మొర్రపెట్టి హృదయపూర్వకంగా ఆమె దేవుని అడిగేవారు, ప్రభువా, నా జీవితంలో మీరు గొప్ప దేవుడిగా ఉన్నారు కదా నాయన, కాబట్టి మీరు నాకు తోడుగా ఉండండి, మీ ప్రభావం నాకు ఇవ్వండి, నాకు వస్తున్న విమర్శలను మీ మీద నేను పెట్టుచున్నాను అని ధైర్యంగా ఆమె నిరీక్షణ కలిగి జీవించిందండి. అంటే ఆమె మౌనంగానే ఉంది, ఆమె ఏమీ కూడా మాట్లాడలేదు. అందుకని కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే దేవునికి ఉన్నతమైన ప్రభావం ఆమె బహుగా నింపి ఆమెను బలపరిచింది. ఆ మౌనంగా ఉండడం చూసి విమర్శించిన వారే ఆశ్చర్యపోయారంట. ఏంటి మమ్మల్ని ఏమీ ఈమె అంటం లేదు అని చాలా ఆశ్చర్యపోయి వారే ఇంకా సైలెంట్ అయిపోయారంట. చూసారా, మరి అలా విమర్శించిన వారే మేము తప్పుగా మాట్లాడామని తెలుసుకున్నారంట. అందుకే మన నీతి దేవునికి తెలుసు. మనం యథార్థంగా ఉన్నప్పుడు మధ్యాహ్నం వెలుగుబోలే మన నీతి తేజరెలుతాదండి. అందుకనే నా ప్రాణము దేవుని మీద ఆనుకుని మౌనంగా ఉంది అని కీర్తనకారులు చెప్తున్నారు. అందుకనే మార్టిన్ లూథర్ గారు ఏమంటారంటే మన జీవితంలో దేవుని మీద మనం ఆనుకుని ఉన్నప్పుడు దేవునికి ఉన్నతమైనటువంటి నడిపింపు ప్రభావము మనకి తోడుగా ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో మనము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తిని కలిగిన వారిగా మనం ఉంటూ ఆయనలో మనము ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అనే దేవుని యొక్క ఆశగా ఉంది కదా. కాబట్టి ఆ విధంగా మనము దేవునిలో స్థిరంగా నిలిచి ఉన్నట్లయితే దేవునికి చక్కటి నడిపింపు మన జీవితాలకు ఉంటుంది. ఏ పరిస్థితి అయినా సరే మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడే ఆ యొక్క పరిస్థితిని మారుస్తారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మౌనంగా ఉంటూనే ఆయన గొప్ప కార్యాలు సాధించి అనేక మందికి మాదిరిని చూపించారు. అందుకనే దేవుని యొక్క నీతికి మనం చోటిచ్చినప్పుడు ఆయన సమస్త మనం చూసుకుంటారు. చెప్పబడిన వాక్యాన్ని మీ హృదయాల్లో దేవుడు స్థిరపరచును కాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన ప్రవేశ సమయంలో వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించి మీకు బలంతో నింపు నాయన. చక్కటి మీ తోడుని నాయన వారికి ఇచ్చి దేవ జాగ్రత్తగా నాయన వారి జీవితాలను నిలిచినట్టుకు వారికున్న అపాయాల్లో కష్టాల్లో ప్రభా మీకు ప్రభావాన్ని పొందుకోవడానికి నాయన మీ కృపను చూపించి అన్ని విషయాలు ప్రభా మీ నడిపింపుని దయచేయమని, అలాగే ప్రభా ఈ వాక్యం మించున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారి జీవితాల్లో ఏమైనా కష్టాలు శ్రమలు ఉంటే ఆ పరిస్థితిలో మీకు శాంతి సమాధానం ఏడెంతలు ఇచ్చి వారిని బలపరచమని, మీకు సజీవమైన వాక్కులతో ప్రభా అందరికీ సమాధానం దయచేయమని యేసు నామమున విశ్వాసం తొలగించున్నాము తండ్రి. ఆమేన్. Thank you for watching the Gospel Star YouTube channel. Please like, share and subscribe. అందరికీ వందనాలు.